ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా రేవంత్ సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే మేనిఫెస్టోలోని 2 గ్యారంటీలను అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరో 4 గ్యారంటీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే 6 గ్యారంటీల అమలుకు ప్రజాపాలన పేరుతో ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లు, హోంగార్డులు, వర్కింగ్ జర్నలిస్టుల కోసం 5 లక్షల కవరేజీతో సామాజిక భద్రతా పథకం అమలు చేసింది. ఇందుకోసం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రమాద బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని ఓలా, ఉబర్, గిగా డ్రైవర్లతో పాటు ఆటో డ్రైవర్లు, హోంగార్డులు, వర్కింగ్ జర్నలిస్టులు, క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్కు లబ్ధి పొందనున్నారు. ఇటీవల నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గిగ్ వర్కర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమకు ఉద్యోగ భద్రత, తమ సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ను గిగ్ వర్కర్లు కోరారు. దీంతో తాజాగా గిగ్ వర్కర్లకు 5 లక్షల ప్రమాద బీమా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందిస్తామని సీఎం రేవంత్ తెలిపారు. ఈ ఉత్తర్వులతో పాటు 4 నెలల క్రితం కుక్క తరిమితే భవనంపై నుంచి పడి మృతి చెందిన స్విగ్గీ డెలివరీ బాయ్ రిజ్వాన్ కుటుంబాన్ని సీఎం రేవంత్ ఆదుకున్నారు. ఆ కుటుంబానికి సీఎం సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల చెక్కును శనివారం అందించారు. ఈ ప్రభుత్వ నిర్ణయంపై గిగ్ వర్కర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.